ఈ రోజు మనం ఈ వీడియోలో పాన్ ఇండియా డైరెక్టర్స్ నుంచి రాబోతున్న అప్కమింగ్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డైరెక్టర్స్ నుంచి రాబోతున్న మూవీస్ ఇండియాలో ఒక నూతన అధ్యాయాన్ని రచించబోతున్నాయి. ఆడియన్స్ అందరూ కూడా ఈ డైరెక్టర్స్ నుంచి రాబోతున్న అప్కమింగ్ మూవీస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో, ఆ డైరెక్టర్స్ నుంచి రాబోతున్న అప్కమింగ్ మూవీస్ ఏవో తెలుసుకుందాం పదండి. ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ మూవీస్ లోను ఒక్కటి కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతమైన సినిమాలను తీయబోతున్నారు. ఓకే గైస్, ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సందీప్ రెడ్డి వంగ గారు కేవలం 3 మూవీస్ తీసి టాప్ డైరెక్టర్ లో ఒకటిగా పేరైతే తెచ్చుకున్నారు. సందీప్ గారి మూవీస్ కి యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఆయన మూవీస్ లో ఎమోషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఒక హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు సందీప్ గారికి అయితే ఉంది. యానిమల్ మూవీని పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ చేసి 917 కోట్లు కలెక్ట్ చేసి తన స్టామినా ఏంటో ఇండియా మొత్తం తెలిసేలా చేశాడు. సందీప్ రెడ్డి వంగ గారు తీయబోతున్న అప్కమింగ్ మూవీస్ 3. దాంట్లో ఒకటి స్పిరిట్. ఈ మూవీలో మన ప్రభాస్ గారు ఒక సిన్సియర్ వైల్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లకి దగ్గరగా ఉండొచ్చని అంచనా. ఈ మూవీ మొదటి రోజే 150 కోట్లను కలెక్ట్ చేస్తుందని సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. మూవీ మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన అంత బలంగా చెప్తారు చెప్పండి. ప్రభాస్ గారికి ఉన్న స్టామినా అలాంటిది, మూవీకి ఉన్న హైప్ అలాంటిది. స్పిరిట్ మూవీ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ షూటింగ్ 2024 లోనే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని సందీప్ రెడ్డి వంగ గారు చాలా సార్లు అయితే చెప్పారు. ఈ మూవీ 2025 ఎండ్లో లేదా 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. స్పిరిట్ తర్వాత సందీప్ గారు నెక్స్ట్ తీయబోయే మూవీస్ యానిమల్ పార్క్ అండ్ అల్లు అర్జున్ గారితో ఒక మూవీ అయితే ఉంది. స్పిరిట్ అయిపోయాక సందీప్ గారు యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. యానిమల్ పార్క్ అయిపోయాక అప్పుడు అల్లు అర్జున్ గారితో మూవీ అయితే ఉంటుంది. శంకర్, ఆయన మూవీస్ లో విఎఫ్ఎక్స్, విజువల్, స్టోరీ టెల్లింగ్, హై బడ్జెట్ మూవీస్ తో ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పటి నుంచో ఫేమస్ అయ్యారు డైరెక్టర్ శంకర్ గారు. శంకర్ గారు ఒక్క సాంగ్ పెట్టే బడ్జెట్ తో 3-4 చిన్న సినిమాలనే తీయచ్చు. ఇండియాలో టాప్ డైరెక్టర్ లో ఒకటిగా శంకర్ గారు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. శంకర్ గారి కెరీర్ లో ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. రోబో 2.0 ఈ మూవీస్ కి టాక్ సరిగ్గా రాకపోయినా పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి. బట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ అయ్యిందనే చెప్పాలి. శంకర్ గారు ఇప్పుడు తీస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు 2 రోల్స్ అయితే చేస్తున్నారు కదా, ఒకటి తండ్రి క్యారెక్టర్, ఇంకోటి కొడుకు క్యారెక్టర్. గేమ్ చేంజర్ మూవీలో కొడుకు పేరు వచ్చేసి కే రామనందన్. ఈ మూవీ మీద దిల్ రాజు గారు చాలా కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు, ఖచ్చితంగా హిట్ అవుతుందని. ఈ మూవీ క్రిస్టమస్ కి వస్తుందని దిల్ రాజు గారు రాయన్ మూవీ బ్రింగ్ రిలీజ్ ఈవెంట్ అయితే చెప్పారు. మరి క్రిస్టమస్ కి వస్తుందో రాదో చూడాలి. గేమ్ చేంజర్ అయిపోయాక శంకర్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ 3. మనందరికి తెలిసిందే ఇండియన్ 2 మూవీతో పాటే ఇండియన్ 3 మూవీ షూటింగ్ ని కూడా పూర్తి చేశారు శంకర్ గారు అని. ఇండియన్ 3 మూవీని 2025 జనవరి మంత్ ఎండ్లో రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. శంకర్ గారు ఈ 2 మూవీస్ తో మంచి కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. నాగశ్విన్ గారు కల్కి మూవీని హాలీవుడ్ రేంజ్ లో తీశారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కల్కి మూవీతో ఇండియా మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశారు డైరెక్టర్ నాగశ్విన్ గారు ఇప్పుడు కల్కి పార్ట్ 2 అయితే తీయబోతున్నారు. కల్కి పార్ట్ 1 షూటింగ్ చేస్తున్నప్పుడే పార్ట్ 2 లోని కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేశారంట. కొన్ని అంటే 5% మాత్రమే. ఇప్పుడు మూవీ షూటింగ్ మొత్తం 100% అనుకుంటే దాంట్లో 5% మాత్రమే షూట్ చేశారు. ఇంకా పార్ట్ 2ది 95% షూటింగ్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మరి దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. నేనైతే రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 అయిపోయాక స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నా. మరి 3 మూవీస్ అయిపోయాక స్టార్ట్ చేస్తారో లేదా వీటితో పాటు స్టార్ట్ చేస్తారో చూడాలి. సుకుమార్ గారి ఫిల్మ్ మేకింగ్ కానీ, ఆయన రైటింగ్ కానీ, ఆయన తీసిన రేంజ్ ఆఫ్ మూవీస్ కానీ ఆడియన్స్ అందరికి పిచ్చిగా నచ్చుతాయి. సుకుమార్ గారు పుష్ప మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టి పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం అయ్యారు. సుకుమార్ గారి నుంచి రాబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ పుష్ప 2 కోసం హోల్ ఇండియానే ఎదురు చూస్తుంది. సౌత్ లో కంటే నార్త్ లోనే ఈ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ అవుతుంది. మరి రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పుష్ప 2 అయిపోయాక సుకుమార్ గారు తీయబోయే బిగ్ ప్రాజెక్ట్ RC-17 మన రామ్ చరణ్ గారితో. ఈ మూవీ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబోలో వస్తున్న రెండో ఫిల్మ్ కాబట్టి. వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ రంగస్థలం. అది ఎంత పెద్ద హిట్ అయిందో నేను సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి మనసుని దోచేసింది రంగస్థలం. అప్పట్లోనే రంగస్థలం మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసింటే ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసేది. RC-17 మూవీతో సుకుమార్ గారు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ RC-16 మూవీ అయిపోయాక స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి మీరు పుష్ప 2, RC-17 ఈ 2 మూవీస్ లో ఏ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. ప్రశాంత్ నీల్ గారు కేజీఎస్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 మూవీస్ తో ఇండియాలో టాప్ డైరెక్టర్ లో ఒకడైపోయారు. సలార్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫేమ్ అయితే తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ గారు నెక్స్ట్ తీయబోయే మూవీస్ సలార్ 2 అండ్ NTR 31. సలార్ మూవీలో యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. క్లైమాక్స్ లో దేవానే శౌర్యంగాన్ని చూపించడం అండ్ తనే నాయకుడని రివీల్ చేయడం అందరికీ ఫీజులు ఎగిరిపోయాయని చెప్పాలి. సలార్ పార్ట్ 1 కూడా 1000 కోట్లని కొట్టేదే నార్త్ లో డంకీ మూవీ రాకపోయింటే. మరి ఈసారి సలార్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ నెంబర్ ని పెడుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. NTR
31. ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ గారితో చేయాలనేది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ అంట. ఇందులో ఎన్టీఆర్ గారిని ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకటిగా చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 అలాగే ఎన్టీఆర్ 31 ఈ రెండు మూవీస్ షూటింగ్ ని ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నారు. రెండు మూవీస్ ని బ్యాలెన్స్ చేస్తా అని ప్రశాంత్ నీల్ గారే చెప్పారు. ఈ రెండు మూవీస్ లో సలార్ 2 ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండియాలో నెంబర్ 1 అండ్ లెజెండరీ డైరెక్టర్ అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుస 2 మూవీస్ తో 1000 కోట్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేసిన మూవీస్ ఓన్లీ రాజమౌళి గారు మాత్రమే ఉన్నాయి. బాహుబలి 2 అండ్ ఆర్ఆర్ఆర్. బాహుబలి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి గారు నెక్స్ట్ తీయబోయే అప్కమింగ్ ప్యాన్ వరల్డ్ మూవీ SSMB 29. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీ. ఈ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ని హనుమంతుడి రిఫరెన్స్ తో డిజైన్ చేశారంట. మనకి ఇక్కడే అర్థమవుతుంది మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందని. అలాగే ఈ మూవీలో నాగార్జున గారు, పృథ్వీరాజ్ గారు అయితే ఉన్నారు. ఇప్పటికైతే ఫ్యూచర్ లో ఇంకెంత మంది వస్తారో చూడాలి. ఈ మూవీ గురించి ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే రీసెంట్ భారీ బడ్జెట్ మూవీస్ గురించి చెప్పిన వీడియోలోనే మనం మొత్తం చెప్పుకున్నాం. మళ్ళీ అదే చెప్తే మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. అందుకే చెప్పడం లేదు. ఎవరైనా వీడియోని చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇంకేదైనా ఉందంటే ఈ వీడియోకి అయితే అంటే పాన్ ఇండియా డైరెక్టర్స్ తీయబోతున్న అప్కమింగ్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ అయితే ఇవి. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, లేదా ఛానల్ ని ఓపెన్ చేసి చూసేయండి. మరి ఈ లిస్ట్ లో చెప్పుకున్న ఏ డైరెక్టర్ మూవీస్ కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారో అండ్ ఏ మూవీ మీద మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో వీడియో చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి వీడియోస్ ని దింపుతూనే ఉంటా. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే సినిమాల మీద మీకు ఎంత పిచ్చిందో తెలుస్తుంది. సినిమాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు, లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.